ప్రపంచ దేశాలకి ఇప్పుడు అయితే యూరప్ దేశాలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నాడు అన్నటువంటిది అమెరికాలో ట్రంప్తో రిలయబుల్గా ఉంటున్నటువంటి ఫాక్స్ న్యూస్ ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి అంశం. డెకాయ్ బాంబర్లని ప్రపంచంలోని అనేక దేశాలకి ఏది ఎస్పెషల్లీ అమెరికా మిత్ర దేశాలకి పంపించాడు ట్రంపు. అదే సందర్భంలో ఇరానియన్ ఫోర్సెస్ని ఎలా ధ్వంసం చేయాలి అన్నటువంటి దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చున్నారు. B-2 బాంబర్స్ని స్ట్రక్ చేయకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ B-2 బాంబర్స్కి తెలియకుండా కమ్యూనికేట్ అవతల వాళ్ళకి తెలియనీయకుండా జాగ్రత్తలు తీసుకునేలాగా అడుగులు వేశారు. ఆ తర్వాతనే ఈ అటాక్ జరిగింది అన్నటువంటి తాజాగా తేలుతున్నటువంటి అంశం. పక్కా ప్రణాళికతో, అందుకనినే కావాలనినే ఇంకా చాలా టైం తీసుకుంటుంది అన్నట్టుంది. అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్ యుద్ధంలో ఎప్పుడు కూడా అవతల వాడు రేపు పొద్దున వస్తాడు అని ప్రిపేర్ అవ్వకూడదు. వాడు ఎల్లుండి వస్తాడు అనుకుంటున్నప్పుడు ఈ గంటలోనే కొట్టేయాలి. మొన్న మనం పాకిస్తాన్ని కొట్టాం, ఇవాళ అమెరికా ఇరాన్ మీద చేసింది అది అట్లాంటిదే.